అన్న నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. ట్రావెల్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎక్కడి నుంచైనా ఒక డెస్టినేషన్ నుంచి ఇంకొక డెస్టినేషన్‌కి ట్రావెల్ చేస్తున్నాం. అది విజిట్ వీసా మీద అవ్వచ్చు, లేకపోతే మన పిల్లల్ని చూడడానికి మనం ఎళ్ళొచ్చు. ఇప్పుడు అమెరికా ఎళ్తారు చాలామంది పేరెంట్సు. అట్ ద సేమ్ టైమ్ వేరే వేరే కంట్రీస్‌కి విజిట్ వీసాస్ మనం చూడడానికి ఎళ్తూ ఉంటాం. అదైనా అవ్వచ్చు. సో, చాలా రకాలుగా మనము రెగ్యులర్ లైఫ్‌లో ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కడైనా, ఏదైనా అనుకోని పరిస్థితులలో గనక మనకి జరగరానిది ఏదైనా జరిగితే, లేదు మెడికల్ ప్రాబ్లమ్ ఏదైనా వస్తే, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనకు ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఇప్పుడు మన ఉన్న డెస్టినేషన్ కాకుండా వేరే చోట ఎక్కడైనా ఉంటే గనక, మనము ఇమ్మీడియేట్‌గా మెడికల్ అవైలబిలిటీకి తగ్గ డబ్బులు అరేంజ్ చేసుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశంలో ఉన్నామనుకోండి, వాళ్ళ దేశాన్ని బట్టి, వాళ్ళ కరెన్సీని బట్టి ఆ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అనేది ఉంటాయి కాబట్టి సడెన్‌గా అంత అమౌంట్ మనం అరేంజ్ చేసుకోలేం. అందుకని చెప్పేసి మెయిన్ ఏంటంటే చాలామంది ట్రావెల్ ఇన్స్యూరెన్స్ అనేది తీసుకుంటారు. అయితే ఈ పర్టిక్యులర్ ట్రావెల్ ఇన్స్యూరెన్స్‌లో గూడా చాలా రకాలుంటాయన్నమాట. అంటే మనకుండేటువంటి హెల్త్ కండిషన్స్‌ని డిపెండ్ చేసుకొని ఉంటాయి. రెగ్యులర్‌గా ఉండేటువంటి కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయన్నమాట. అవి కవర్ అయ్యేటువంటి ఇన్స్యూరెన్స్‌లు గాని, అవి కవర్ కాకుండా ఉన్నటువంటి ఇన్స్యూరెన్స్‌లు గాని, సో మనం ఏదో జస్ట్ ఇన్స్యూరెన్స్ ఉండాలి సేఫ్ సైడ్ అనుకుని తీసుకునేటువంటి ఇన్స్యూరెన్స్‌లు గాని, వీటన్నిటి గురించి ఈ పర్టిక్యులర్ వీడియోలో డీటెయిల్డ్‌గా నేను చెప్తాను. ట్రావెల్ ఇన్స్యూరెన్స్ అసలెందుకు అవసరము? హెల్త్ కండిషన్స్, సిట్యుయేషన్స్ బాలేనప్పుడు ఏం చేయాలి? ఏ రకమైన ఇన్స్యూరెన్స్ తీసుకుంటే బెటరు అనేది అన్ని పర్టిక్యులర్ టాపిక్స్ కవర్ చేస్తా. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్‌కి సంబంధించినంత వరకు కొన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకెప్పుడైనా ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు గాని, లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్నీ ఆపరేషన్ జరిగింది, లేకపోతే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకేదైనా ఇలాంటివి జనరల్‌గా కొన్ని ఉంటాయి. తర్వాతేంటంటే కొన్ని రోజులు మెడిసిన్స్ వాడతాము. తర్వాత ఆపేస్తారు. తర్వాత మళ్ళీ ఒకవేళ కంటిన్యూ చేయాల్సొస్తే చేస్తారు. ఇలాగా కొన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అన్నమాట. దాంట్లో ఒకటి డయాబెటిక్ అనేసి, తర్వాత బీపీ అనేసి, తర్వాత హైపర్ టెన్షన్ అనేసి ఇలాంటివి కొన్ని ఉంటూ ఉంటాయన్నమాట. సో, అదర్ థాన్ దట్ జనరల్‌గా, రెగ్యులర్‌గా, నార్మల్‌గా, హెల్తీగా ఉండేటువంటి బాడీలు వేరే దేశానికి గాని, ఎక్కడికైనా పర్టిక్యులర్‌గా విజిట్ మీద గాని ఎళ్ళినప్పుడు ఏమవుతుందంటే, సడెన్‌గా వాళ్ళకి అక్కడ వాతావరణం అనేది సెట్ కానప్పుడు గూడా కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. దానికి ఇన్సూరెన్స్ అనేది ఎలా తీసుకోవాలి? అక్యూట్ ఇన్సూరెన్స్ అనేది ఒకటుంటుంది. తర్వాత ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి ఇన్సూరెన్స్ ఒకటుంటుంది. సో, ఇప్పుడు మీకు ప్రీ ఎగ్జిస్టింగ్, అక్యూట్ ఆన్సెట్ ఈ 2 రకాల ఇన్సూరెన్స్‌లకి మెయిన్ డిఫరెన్స్ అనేది చెప్తాను నేను యాక్చువల్‌గా. ఇప్పుడు మీ పేరెంట్స్ అమెరికా ట్రావెల్ చేస్తున్నారు. ఓకే. సో, మీ ఫాదర్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఇయర్స్ బ్యాకు చిన్న కిడ్నీలో స్టోన్స్ వచ్చి ఒక ఆపరేషన్ అనేది జరిగింది. సో, తర్వాత 2 ఇయర్స్ వరకు మళ్ళీ బానే ఉంది. మెడికల్‌గా ఏం వాడలేదు. మెడిసిన్స్ అన్నీ ఏం లేదు. సో, ఈ అక్యూట్ ఆన్సెట్‌లో ఏంటంటే అప్పటికప్పుడు జరిగేటువంటి సడెన్‌గా ఏదైనా మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి, అది మాత్రమే కవర్ అవుతది. సో, ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో మీరేదైనా మెడిసిన్స్ వాడుతున్నారు. అంటే మీకది ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఉంది కాబట్టి మీరు ఆ మెడిసిన్స్ వాడుతున్నారనమాట. సో, దాని వల్ల గనక మీరు ఇన్స్యూరెన్స్ ఏ రోజైతే తీసుకుంటారో ఆ రోజు తర్వాత సడెన్‌గా ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ రిలేటెడ్ ఏదైనా గనక డిసీజ్ గనక వస్తే, లేదా ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ రిలేటెడ్ గనక ఉంటే, ఈ ఇన్స్యూరెన్స్ అనేది కవర్ కాదనమాట. జనరల్‌గా ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే, వాళ్ళు ఒక 180 డేస్ ప్రియర్ మన హెల్త్ రికార్డ్స్ అవి అన్నీ చెక్ చేసుకుంటారు. బేస్డ్ ఆన్ దట్ మనకి ఇన్స్యూరెన్స్ పాలిసీ అనేది ఇస్తారనమాట. ఎందుకు అంటే, వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఒకవేళ మీకు గనక సీరియస్ ఇల్‌నెస్‌లు ఏమన్నా ఉంటే గనక హాస్పిటల్స్ క్లెయిమ్ చేసేటువంటి బిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే, వాళ్ళ లాస్ట్ హిస్టరీ 180 డేస్ హిస్టరీ చెక్ చేసి ఇన్స్యూరెన్స్ ఇస్తూ ఉంటారనమాట. జనరల్‌గా అక్యూట్ ఆన్సెట్ ఇన్స్యూరెన్స్ గనక తీసుకుంటే సీసీపీ క్రానిక్, ప్రోగ్రెసివ్ ఇలాంటివి ఏవైనా ఉంటే గనక అది కవర్ చేయదు. కాబట్టి ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏమైతే ఉన్నాయో బేస్డ్ ఆన్ దట్ ఇన్స్యూరెన్స్ కనుక తీసుకుంటే పాత వాటి వలన గనక మీకు మళ్ళీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ గనక వస్తే మీకు అది కవర్ అవుతుందనమాట. పీపీఓ అంటే ఏ పర్టిక్యులర్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ రిలేటెడ్ హాస్పిటల్స్, వాళ్ళు డైరెక్ట్ నెట్వర్క్ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉన్నటువంటి ఇన్సూరెన్స్‌లు కొన్ని ఉంటాయి. అక్కడ ఏంటంటే అడ్వాంటేజెస్ మీరు ఒకవేళ గనక హాస్పిటలైజ్డ్ అయ్యి ఆ పర్టిక్యులర్ హాస్పిటల్ ఆ పీపీఓలో ఉన్నటువంటి హాస్పిటల్స్ గనక వెళ్తే, వాళ్ళు డైరెక్ట్‌గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని బిల్లింగ్ చేసుకుంటారనమాట. లేదు అలా కాకుండా అయితే మీరు కొంత ముందే వెళ్ళి, ముందే డబ్బులు కట్టేసి
ఇప్పుడు మీరు ఒక హెల్త్ బాగలేక ఏ అంబులెన్స్ లోనో ఫర్ ఎగ్జాంపుల్ వెళ్లాల్సి వచ్చింది, $2,000 to $3,000 ఎంతో ఖర్చు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మీరు ముందే అడ్వాన్స్డ్ గా డబ్బులు కట్టాలి. తర్వాత ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మీరు వాళ్ళ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఏదే పీపీఓ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ అయితే గనక మీకేంటంటే డైరెక్ట్ హాస్పిటల్స్, వాళ్ళ ఇన్సూరెన్స్ కి లింక్ అయినటువంటి హాస్పిటల్స్ ఏమైతే ఉంటాయో వాళ్ళ హాస్పిటల్స్ మీరు ఆ ప్రతి ఇన్సూరెన్స్ పాలసీలో చూసుకోవచ్చు. ఆ వాళ్ళ హాస్పిటల్స్ గనక వెళ్ళినట్టయితే అట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మీరు డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోకుండా హాస్పిటల్సే డైరెక్ట్ గా వాళ్ళకి బిల్లింగ్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీలు డైరెక్ట్ గా హాస్పిటల్స్ కి బిల్స్ పంపిస్తాయి అనమాట. ఇండియాలో ఉండేటువంటి వాళ్ళకి డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, తర్వాత కొంత బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు, అబోవ్ 60 వచ్చినటువంటి పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని బేసిక్ రెగ్యులర్ హెల్త్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి అనమాట. కొంతమంది ఫిట్ గా పర్ఫెక్ట్ గా ఉంటారు, బట్ కొంతమందికి ఏంటంటే బీపీ అని, క్రానిక్ డిసీజ్ అని, హైపర్ టెన్షన్ అని ఇలాంటి వాటికి రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడుతూ ఉంటారనమాట. అందుకని రెగ్యులర్ గా మీరు మెడిసిన్స్ వాడుతూ ఉండటం వలన అది ఏంటంటే ఆ క్రానిక్ డిసీజ్లన్నీ కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ కిందకి వస్తాయి అనమాట. సో అక్యూట్ ఆన్సైట్ కనుక ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు సడన్ గా ఏదైనా జరిగితే ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ బేస్డ్ మీద మీకు కవరేజ్ అనేది వాళ్ళు ఇవ్వరు అనమాట. ఇప్పుడు మనం ఇండియాలో ఇన్సూరెన్స్ తీసుకుంటాము, లేదు యుఎస్ కంపెనీస్ ద్వారా ఇన్సూరెన్స్ తీసుకుంటాము. డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు యుఎస్ కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియా నుంచి యుఎస్ ట్రావెల్ చేస్తున్నారు మీ పిల్లల దగ్గరికి. మీరు యుఎస్ లో ఉండేటువంటి కంపెనీ పీపీఓ నెట్వర్క్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ పీపీఓ నెట్వర్క్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కనుక తీసుకుంటే డిఫరెన్స్ ఏంటి అంటే మీకు వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీలు డీల్ చేసేటువంటి కొన్ని హాస్పిటల్స్ అనేవి ఉంటాయి అనమాట. మనం ఇన్సూరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే కొంత ఏదో ఒకటి తీసుకుందాంలే అని చీపర్ ఇన్సూరెన్స్లు తీసుకోవటము, తర్వాత అసలు మనం ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామో తెలియకుండా తీసుకోవటము, సో ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఎస్పెషల్లీ హెల్త్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఇప్పుడు నేను మీకు ఈ వెబ్సైట్ లో చూపిస్తాను. వీసా కవరేజ్ అనేటువంటి వెబ్సైట్ లో వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కవరేజ్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీకు అంటే కొంత అమౌంట్ అటు ఇటు అయినా సరే మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కి సంబంధించిన ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్ అనమాట. సో వాళ్ళ దాంట్లో అసలు ఎలా ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో మనకి ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నవి లేకపోతే ఒకవేళ అక్యూట్ ఆన్సైట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటరా, లేదు ఏ ఇన్సూరెన్స్ కంపారిజన్ చేసుకొని మనం ఏది కరెక్ట్ గా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు ఈ visakcoverage.com వాళ్ళ దాంట్లో కోట్ ఎలా చేసుకోవాలి, ఏమేమి రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి, ఏది మనకి యూజ్ అవుతుంది, ఎలా కంపేర్ చేసుకోవాలి అనేది నేను క్లియర్ గా చూపిస్తాను. వీళ్ళ దాంట్లో మంచి ప్రైసెస్ కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మీకు ఇది మెయిన్ వెబ్సైట్. ఈ మెయిన్ వెబ్సైట్ నుంచి మీరు ఒకసారి ఇన్సూరెన్స్ ప్లాన్ లోకి వెళ్ళి విజిటర్స్ ఇన్సూరెన్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్, ఇమిగ్రెంట్ గ్రీన్, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఇన్సూరెన్స్, స్క్రీనింగ్ వీసా ట్రావెల్ ఇన్సూరెన్స్, దీంట్లో చాలా హెల్త్ కి సంబంధించినటువంటి చాలా రకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయన్నమాట. సో మనం ఒక్కసారి ఫస్ట్ విజిటర్ ఇన్సూరెన్స్ దగ్గరికి వెళ్తే, సో ఇక్కడ మనం వెళ్ళేటువంటి డెస్టినేషన్ యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఏజ్ వచ్చేసి ఓకే అరౌండ్ 65 years ఆఫ్ ఏజ్ పెట్టాను నేను ఇక్కడ. తర్వాత ఈ సిటిజన్షిప్ అంటే మన బర్త్ సిటిజన్షిప్ ఎక్కడ ఉంటుంది అనేది ఒకటి, అదొకటి ఇండియా. సో రెసిడెన్స్ అంటే మన కంట్రీ ఆఫ్ జనరల్ గా ఎక్కడ మన రెసిడెన్స్ అనేది ఇండియా అనమాట. సో డెస్టినేషన్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకున్నాం మనం. సో నెక్స్ట్ కొడితే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు, ఇప్పుడు నేను ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ March 2 నుంచి March 31 వరకు అంటే ఒక 1 month ట్రావెల్ కి అని చెప్పేసి సెలెక్ట్ చేశాను అనమాట. గెట్ కోడ్స్, డ్యూరేషన్ వచ్చి 30 days వరకు చూపించింది. కోడ్స్ వచ్చిన తర్వాత ఇది ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కవర్ అమెరికా గోల్డ్, ఇది కూడా ఒక మంచి ఇన్సూరెన్స్. ఇప్పుడు దీన్ని కనుక చూసుకుంటే కవరేజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ మీకు 50,000 ఉంది. తర్వాత డిడక్టబుల్ అమౌంట్ $250. మీకు ఎంత అవుతుంది 30 days కి $205 అవుతుంది. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అని ఒకటి ఉంది చూసారా, అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే మీకు ఆల్రెడీ కనుక ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి ఒకవేళ సడన్ గా అవే ఇష్యూస్ మళ్ళీ రిపీట్ అవుతే ఇక్కడ క్లియర్ గా రాశారు చూడండి, ఓన్లీ అక్యూట్ ఆన్సెట్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కవర్డ్. అంటే ఒకవేళ ఆ పాత కండిషన్ మీద కనుక సడన్ గా మళ్ళీ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, అది కవర్ అవ్వదు అనమాట.
సో ఇప్పుడు ఒక్కసారి గనక చూస్తే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు ఆప్షన్స్ ఉంటాయి. ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ బేస్డ్ ఆన్ ఇవన్నీ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కనుక నేను సెలెక్ట్ చేశానంటే ఓకే, ఇప్పుడు ఫిల్టర్ చేసి మనకేమిచ్చిందంటే ఐఎన్ఎఫ్ ఎలైట్ ఎక్స్ ఈ పర్టిక్యులర్ ఇన్సూరెన్స్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఎందుకు అంటే మీరు ఇక్కడ చూడండి, పిపిఓ డైరెక్ట్ బిల్లింగ్ వయా పిపిఓ. ఈ పిపిఓ నెట్వర్క్ అనేది వీళ్ళకి ఏదైతే హాస్పిటల్స్ తోటి కనెక్షన్స్ అనేవి ఉంటాయో ఆ కనెక్షన్స్ వల్ల ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ గా వాళ్ళకి బిల్ చేస్తారు, వాళ్ళు వీళ్ళకి పే చేస్తారు అనమాట. ఇన్సూరెన్స్ కంపెనీ ఈ వీసా కవరేజ్ వాళ్ళు డైరెక్ట్ గా హాస్పిటల్స్ కి పే చేస్తారు. సో మీకు ఏ హ్యాసిల్ ఉండదు. లేదు అంటే మీరు ఇనీషియల్ గా కొంత డిపాజిట్ కట్టడము, తర్వాత హాస్పిటల్ బిల్ అన్ని క్లెయిమ్ చేసుకుని తీసుకొని వెళ్ళేసి తర్వాత వాళ్ళకి ఇచ్చేసి క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది మెయిన్ హెడేక్. ఇప్పుడు మీరేంటంటే కంపారిజన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళ దాంట్లోనే ఒక 2-3 ఇన్సూరెన్స్లు కనుక చూసుకుంటే, ఇప్పుడు దీంట్లో ఏంటి ఐఎన్ఎఫ్ ఎలైట్ ఎక్స్ అనేది ఉంది కదా. సో దీని కాస్ట్ వచ్చేసి $1243 చూపిస్తుంది. మీరు ఎక్స్పెన్సివ్ అమ్మో $1243 అంత ఎక్స్పెన్సివ్ ఇన్సూరెన్స్ నాకు అవసరమా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే దాంట్లో మెయిన్ హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా పర్ఫెక్ట్ ఇన్సూరెన్స్ అనమాట. ఎందుకు అంటే చెప్పలేము, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ లో గనక ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి అంబులెన్స్ లో హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడ $30,000 మెడికల్ బిల్ అయ్యి అదంతా మీరు పెట్టుకునే బదులు ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ సిచ్యువేషన్స్ లో కవర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని నేను వేరే ఇన్సూరెన్స్ కి కంపేర్ చేసి చూస్తా. ఎలా కంపేర్ చేయాలి అంటే మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ కంపేర్ అనే బటన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కింద ఇంకా వేరే ఏమన్నా ఇన్సూరెన్స్ ప్లాన్లు చూపించాలనుకుంటే చాయిస్ అమెరికా అని ఉంది. చాయిస్ అమెరికా ఇది కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కవర్ చేస్తుంది. సో దీని ఎంత కాస్ట్ వచ్చేసి ఇది ఓన్లీ $58 చూపిస్తుంది. సో ఇప్పుడు కంపేర్ అని కొట్టాను అనుకోండి, ఈ రెండిటికి ఇప్పుడు ఐఎన్ఎఫ్ ఎలైట్ ఎక్స్ కి చాయిస్ అమెరికా ఈ రెండిటికి కంపారిజన్ అనేది తీసుకుంటే ఓకే రైట్, మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ దీంట్లో కవరేజ్ లిమిట్ $150,000 ఉంది, తర్వాత డిడక్టబుల్ 500. సో ఇక్కడ కవరేజ్ లిమిట్ $50,000 ఉంది. మీరు కట్టే అమౌంట్ కి మీకు ఒకవేళ సిచ్యువేషన్ బాగాలేక ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వచ్చిందండి, బిల్ ఎక్కువైపోయింది, అప్పుడు ఏంటి ఓన్లీ $50,000 మాత్రమే వస్తుంది దీంట్లో మీరు కట్టే $58 కి. సో ఇలాగ మీరు కంపేర్ చేసుకోవచ్చు. కింద ఒక్కసారి కనుక మీరు చూస్తే మెడికల్ కవరేజ్, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ ఇవన్నీ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ లో ఏమేమి ఉన్నాయి అవన్నీ డీటెయిల్స్ క్లారిటీగా ఉంటాయి. ఒకసారి గనక మనము పైకి వెళ్ళి చూస్తే మళ్ళీ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో సో విజిటర్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ట్రావెల్ కి సంబంధించిన ఇన్సూరెన్స్ ఏదైనా సరే ఒకవేళ మీకు మెయిన్ మెడికల్ చూసుకోండి, కవర్స్ మెడికల్ ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ యువర్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యునైటెడ్ స్టేట్స్ కాకుండా వేరే ఎక్కడికైనా హాలిడేకి వెళ్తున్నారు, హాలిడేకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఏ సిచ్యువేషన్ లో అయినా ఎమర్జెన్సీలో ఏదైనా జరిగితే ఈ ఇన్సూరెన్స్ అనేది కవర్ చేస్తుంది అనమాట. సో లోకల్లో ఉండేటువంటి ఇమిగ్రెంట్ అండ్ గ్రీన్ కార్డ్ ఇన్సూరెన్స్, ఇప్పుడు ఇది గనక తీసుకున్నారనుకోండి, అక్కడ ఉండేటువంటి అమెరికాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ గ్రీన్ కార్డ్ వాళ్ళకి కానీ వాళ్ళకి ఏ సిచ్యువేషన్ లో అయినా సరే ఇన్సూరెన్స్ అవసరం అనుకుంటే ఇది వాడుకోవచ్చు. సో ఇలా మెయిన్ కంపేర్ చేసుకుంటే మీకు ఇన్సూరెన్స్ టు ఇన్సూరెన్స్ చాలా డిఫరెన్సెస్ అనేవి కనబడతాయి. మీకు ఇక్కడ క్లియర్ గా అన్ని బెనిఫిట్స్ ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, తర్వాత ఎవరు ఎలిజిబుల్ అన్నీ ఉంటాయి అనమాట. అంటే ఆ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు, ఇప్పుడు 14 to 99 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది దీనికి. సో అలాగా అన్ని రకాల ఇన్సూరెన్స్లు దీంట్లో ఉంటాయి అనమాట. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ టు అనదర్ కంట్రీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ టు యునైటెడ్ స్టేట్స్. అలాంటి ప్లేస్లకు వెళ్ళేటప్పుడు ఏంటంటే బై మిస్టేక్ ఏదైనా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లలో జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్, లేదు మీకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటి అంటే మీకు ఖర్చు చాలా అవుతుంది, అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుంది. ఇది మీరు వాడుకున్నా వాడుకోకపోయినా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నారనుకోండి కొంత సేఫ్ గా ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అ గుడ్ డే. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.